మనం ఈరోజు ఏంది సీసాలు అని అనుకుంటున్నారేమో. ఈరోజు సీసాలు ఎందుకు పెట్టాము, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ప్రెస్ మీట్లో మీకు అర్థమవుతుంది. మన ఆఫ్ టికెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ గురించి మనం ఎన్నోసార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఆదాన్ డిస్టిలరీస్ గురించి చెప్పాం. 1 సంవత్సరం ముందర 1.5 సంవత్సరం ముందర పెట్టిన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ. వాళ్ళ బంధువులది విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మనం చూపించాం. ఒక ఎంక్వైరీ లేదు, మీరు చెప్పేది తప్పు, అసలు సంబంధమే లేదు విజయసాయి రెడ్డికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్కి సంబంధమే లేదని ఏమైనా ఒక ఎంక్వైరీ లేదు, ఉండదు. ఎందుకంటే ఈరోజు లిక్కర్ బిజినెస్లో పూర్తిగా సంపూర్ణంగా సంపాదించే ప్రతి రూపాయి వైఎస్ కుటుంబంకు వెళ్తుందనేది వాస్తవం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ రోజు కూడా దాని మీద ఒక ఎంక్వైరీ కానీ ఒక ప్రెస్ కానీ ఎవ్వరూ మాట్లాడరని కూడా నేను మనవి చేస్తున్నా. మాట్లాడరు, మాట్లాడి వచ్చే రోజుల్లో కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదని మీకు మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్స్ ముందర అదేదో చెప్తాడు బా, అది ఏందా మాట మడం వడజట్ మాట తిప్పుడు మడం తిప్పుడు సంథింగ్, ఏందో అని మనకు తెలియదు కదా. నీ అంత తెలుగు నాకు రాదులే జగనో, నీ అంత స్పష్టతంగా నేను మాట్లాడలేను, నాకు తెలుగు రాదు, కొంచెం కొంచెం వచ్చు. ఏమన్నావు? అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అన్నావు. ఓకే, అది ఫైనల్గా దశలవారీ మద్య నిషేధం అన్నావు. ఓకే, పేదవాళ్ళు ఏంది, పేదవాళ్ళు మందు తాగాలంటే ఇదిగో పేదవాళ్ళు మందు తాగాలని బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టద్దన్నావు, కరెంటు షాక్. అంత ధర పెడతానన్నావు, ఏడబడుతుంది షాకా? మాకెవరికి షాక్ రావటం లేదా? రోజు తాగే వాళ్ళకి ఎవరికి షాక్ రావటం లేదా? షాక్ వస్తుంది. ఎక్కడా? నీ మందు తాగి, నువ్వు సప్లై చేసే మందు తాగి హాస్పిటల్ బిల్లులు వస్తున్నాయే, లివర్లు కిడ్నీలు అన్నీ పోయి అప్పుడు కొడుతుంది షాక్. మామూలు షాక్ కాదు, జోబీలు చిల్లులు పడుతున్నాయని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి లిక్కర్ మీద మేము ఎన్నోసార్లు మీకు రిపోర్ట్లు పెట్టాం. ఈ లిక్కర్ మంచిది కాదు, తాగొద్దు అని కూడా ప్రజలకు చెప్పాం. మీరేమన్నా మారారా? ప్రజలు మారలా, మా జగన్మోహన్ రెడ్డి మారలా. మా ఆఫ్ టికెట్ ఏమన్నా దీని మీద, ఈ లిక్కర్ మీద ఏమైనా ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించడమో లేకపోతే దీన్ని సరిదిద్దడం చేశారా? చెయ్యరు. ఎందుకని? ఈరోజు లిక్కర్ మొత్తం నడిపేది వైఎస్ కుటుంబం కాబట్టి, వైఎస్ కుటుంబం ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లిక్కర్ వ్యాపారం వైఎస్ కుటుంబందే అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది చాలదని, ఈ వ్యాపారంలో వచ్చే డబ్బులు చాలవని మళ్ళీ ఢిల్లీలో పోయి ఏలు పెట్టారు. ఎవరు పెట్టారు? ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఈ విజయసాయి రెడ్డి బంధువులు, ఆయన మా ఎంపీ కొడుకు పాపం, మా మాగుంట కుటుంబం, నాకు చాలా దగ్గర కుటుంబం అది. వాళ్ళు పోయి అక్కడ ఇరికిచ్చావు. ఎంతమందిని బలి చేస్తావని అడుగుతున్నాం. ఈరోజు ఎంతమందిని బలి చేస్తారు మీ లిక్కర్ బిజినెస్కి? ఆ రోజు నేను చెప్పా షరతు, వద్దురా నాయనా, వీళ్ళతో వద్దురా, విజయసాయి రెడ్డి దగ్గరికి పోవద్దురా, నాశనం అయిపోతావురా అన్న. ఇన్నారా ఎవరైనా? ఈరోజు ఏమైంది? 3-4 నెలలు 6 నెలలు జైల్లో ఉన్నాం. ఈరోజు మా మాగుంట బిడ్డ కూడా జైల్లో ఉన్నాడు. దేనికి అని అడుగుతున్నా. వీళ్ళని నమ్ముకొని వ్యాపారాలు చేస్తే
ఈరోజు నేను చెప్తున్నా మీకు, ఇప్పుడుకైనా కళ్ళు తెరవండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఇన్కమింగ్ ఫెసిలిటీ. ఈ సెల్కి ఆయన జోబీకి ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఏదైనా రావాల్సిందే తప్పితే వెళ్ళేదే ఉండదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. సరే, పేదవాళ్ళ సంగతి చెప్పాడు, కరెంట్ షాక్ అన్నాడు. కరెంటు షాక్ లేదు, తొక్క లేదు. అవి తాగి జనాలు సస్తున్నారని కూడా మనకందరికి తెలిసిన సబ్జెక్టే. డబ్బులున్న వాళ్ళు 5 స్టార్ హోటల్స్లో కావాలంటే పోయి తాగొచ్చు, లేకపోతే మందు దొరకదు అన్నాడు. ఏంది, 5 స్టార్ హోటల్లోనే మందు దొరకద్దు అన్నాడు. అంటే ఇలైట్ షాప్స్ అన్నీ 5 స్టార్ హోటల్సా? ఏమయ్యా, ఇలైట్ షాప్స్ అన్నీ 5 స్టార్ హోటల్స్ అనుకుంటున్నారా? నిజంగా ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేవాడు, ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పి నేను తప్పు చేయలేదు అని చెప్తాడే ఆ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. మనం చేయలేం, చిన్న విషయం కాదండి. ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయగలిగే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఈరోజు వైఎస్ కుటుంబం భారతదేశంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేంట్లో వచ్చింది? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఎంతమంది అమ్మాడో తెలుసా? 10,000 కోట్ల. ఏం ఆడుతున్నారండి? 10,000, 50,000 ఏం ఆడుతున్నారా? ఇది జగన్ బిజినెస్ మ్యాన్. 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ముందు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది. అది నేను చెప్పడం కాదు, వాళ్ళు రిలీజ్ చేసిన గవర్నమెంట్ డేటాలోనే 1,00,000 కోట్ల రూపాయలు ముందు అమ్మిన ఘనత వైఎస్ కుటుంబానిదని కూడా మనవి చేస్తా ఉన్నాను. నంబర్ వన్ ఆల్ ఇండియా నంబర్ 1 లిక్కర్ సేల్స్ లో వైఎస్ కుటుంబం ఉందని దానికి మేము అభినందనలు తెలపాలా, లేకపోతే సిగ్గుతో తలదించుకోవాలా అనేది మాకు అర్థం కావటం లేదని కూడా మనవి చేస్తా ఉండా. ఏమన్నావు? లిక్కర్ సేల్స్ తగ్గించేస్తావా? అక్క చెల్లెళ్ళు తాలిబొట్టులు కాపాడుతానన్నావు. అంటే 1,00,000 కోట్లు సంపాదిస్తే, బిజినెస్ చేస్తే అక్క చెల్లెళ్ళు తాలిబొట్లు బ్రహ్మాండంగా ఉంటాయా? ఏం మనుషులరా మీరు? ఏంది రైట్ తయారయ్యారు? ఏమని చేసేస్తారా? డబ్బులకే తాలిబొట్లు తెంపేస్తారా? అంటే నువ్వేదో బీమా 50,000 20,000 ఇస్తున్నావు అని తాలిబొట్లు తెంపేస్తారు మీరా? మానవత్వంలా, మనసాక్షిలా ఇటువంటి మందు అమ్మి 1,000 కోట్లు 1,00,000 కోట్లు వ్యాపారాలు చేస్తూ అన్నని చంపేస్తారా మీరా? ఈరోజు నేను అడుగుతున్నా, రికార్డుల మీద రికార్డులు దేంట్లో? లిక్కర్ సేల్స్లో. సరే, ఇది ఒఫిషియల్గా అమ్మిన లెక్కలు చెప్పా 1,00,000 కోట్లు. అన్అఫిషియల్గా అమ్మిన లెక్కలు ఎవరికి తెలుసు? అన్అఫిషియల్ అంటే సెకండ్ సేల్స్ అంటాం. దానికి జిఎస్టీ ఉండదు, పిఎస్టీ ఉండదు, సిఎస్టీ ఉండదు, డిఎస్టీ ఉండదు, ఏబిసిడి ఉండదు, ఏమీ ఉండవు. అంతా మనం జోబిలో వేసుకోవడమే. ఈరోజు నేను అడుగుతున్నా, గూగుల్ పే వద్దు, పేటిఎం వద్దు, క్రెడిట్ కార్డ్ వద్దు, డెబిట్ కార్డ్ వద్దు, క్యాష్ ముద్దు. క్యాష్ క్యాష్ క్యాష్, డబ్బుతో కొనుక్కోండి. ఇన్నిసార్లు అడిగామే, గూగుల్ పే పెట్టురా స్వామి,
పేటిఎం పెట్టురా స్వామి, క్రెడిట్ కార్డు పెట్టురా స్వామి, పెట్టారా? ఇంకా 8 నెలల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, సింపుల్గా బాధతో అడుగుతున్నా, ఒక్కసారి మీ మనస్సాక్షికి అనిపిదా రే మనం చేసే తప్పు అనిపిదా? ఇది కరెక్ట్ కాదు అనిపిదా? ఏం మనుషులరా మీరని అడుగుతున్నాం. ఈరోజు సింపుల్గా ఒక పాయింట్ చెప్తున్నా. ఇంత డబ్బు, ఇంత లిక్కర్ అమ్మారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా, విచిత్రమైన ఎగ్జాంపుల్. పోయిన సంవత్సరం 23 మే 2023 టు 23 జూన్ 2022 23 మే 2022 టు జూన్ కరెక్ట్గా 23కి ఎంత? పోయిన సంవత్సరం మే నెల సగం నుంచి జూన్ నెల సగం వరకు 1,108 కోట్ల రూపాయల మందు అమ్మారు మీరు. అదే 2,000 నోట్లు 2,000 నోట్లు బ్యాన్ కాగానే 2,000 నోట్లు బ్యాన్ కాగానే ఏ లిక్కర్ షాపుకు పోయి చూడు 2,000 నోట్లే. ఏ లిక్కర్ షాపుకు పోయి చూడు 2,000 నోట్లే, ఓన్లీ క్యాష్. అంటే మీరేమన్నా 2,000 నోట్లు మార్పిడికి ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నారా అని అడుగుతున్నా. ఇది తప్పు కాదా అని అడుగుతున్నా. ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ని, నిర్మలా సీతారామన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అమ్మా ఈ లిక్కర్ షాప్స్లో ఎన్ని 2,000 నోట్లు వచ్చినాయి, అసలు ఒక్కొక్క షాప్లో ఎన్ని 2,000 నోట్లు మార్పిడి అయినాయి, దీని మీద ఒక చిన్న ఎంక్వైరీ మీరు వేస్తే మొత్తం తీగ లాగితే డొంక కదలద్దని కూడా నేను నిర్మలా సీతారామన్ గారికి మనవి చేస్తూ ఉన్నా. ఇది అతి పెద్ద ఫైనాన్స్ స్కామ్. ఈ 2,000 రూపాయల నోట్లు పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కరెక్ట్గా కానీ అన్నీ బయటికి తీస్తే ఈ 1,000 కోట్ల రూపాయల స్కామ్ అని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. 1,000 కోట్ల రూపాయల బిజినెస్ దాటిచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఒప్పుకో జగన్. మద్యపాన నిషేధం లేదు, దశల వారి మద్య నిషేధం లేదు, అంత తూచ్ 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 అని ఒప్పుకో అని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామని కూడా మనవి చేస్తూ ఉన్నా. పాపం మొన్న మా రాకేష్ మాస్టర్ వద్దు వద్దు మాస్టర్ అని చెప్తానే ఉండా, ఈ మందులు తాగబాకండి సస్తారని చెప్తే మా మాట వినకుండా పాపం ఆ రాకేష్ మాస్టర్ ఈ బీరికి బలైపోయాడు. ఇదే బీరికి బలయ్యాడు. ఈరోజు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి మందు తాగాలంటే ఒక బస్సు పట్టుకొని హైదరాబాద్కు పోండి, లేకపోతే ఒక ట్రైన్ పెట్టుకొని మెడ్రాస్కు పోయి ఒక 2 పెగ్గులు తాగి రాండి. మీరు ఈ మందు ఇంకొక 8 నెలలు మేము తాగకపోతే చచ్చిపోతామని మీకేమన్నా అనుమానం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి తాగండి అని నేను మనవి చేస్తూ ఉండా. ఎందుకు తెలుసా? దీంట్లో నా స్వార్థం ఉంది, తెలుగుదేశం పార్టీ స్వార్థం ఉంది. కాబట్టి మా అక్కా చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి, కాబట్టి వాళ్ళు తాలిబొట్టు తెగకూడదు. కాబట్టి నేను తమ్ముళ్ళారా, అన్నల్లారా, దయచేసి గుర్తు చేసుకోండి, ఈ మందు వద్దు, మన ప్రాణాలు ముద్దు, మన ప్రాణాలు ముద్దు, మన కుటుంబం ముద్దు, మన పిల్లలు ముద్దు, ఈ మందు వద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు తాగే ప్రతి డ్రాప్ ఆంధ్ర రాష్ట్రంలో తాగే ముందు ఇదే నా ఆఖరి డ్రాప్ అవ్వచ్చు, ఈ క్వార్టర్తో నా ప్రాణం వెళ్ళిపోవచ్చు, ఈ క్వార్టర్తో నా పిల్లలు తండ్రి పోవచ్చు, పోగొట్టుకోవచ్చు అని కూడా ఆలోచించి భయంతో తాగండి అని కూడా మనవి చేస్తున్నా. ఒక 8 నెలలు
తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తాగమని నేను చెప్పటంలా, మీరు తాగి డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పటంలా, కానీ మంచి మందు ఆరోగ్యంగా మీ ఆ ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందుంది. అదొక వ్యసనం నాకు తెలుసు. ఆ వ్యసనానికి మీరు ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి గారికి నంబర్ 1 స్థానం వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిగా 1,00,000 కోట్లు దాటిన దానికి నమస్కరిస్తున్నా. ఇంకా 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 సంపాదించాలనుకుంటున్నావేమో, ఛాన్స్ లేదు. ఏమి చేసినా ఇంకొక 8 నెలల్లో ఎంత తోసుకుంటావో తోసుకో, మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మనవి చేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరపడం గ్యారెంటీ. మీరందరూ డెఫినెట్గా జైలుకు పోవడం గ్యారెంటీ. దీంట్లో ఒక రాజకీయ నాయకులే కాదు, ఎవరెవరు అఫీషియల్స్ ఈ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరినీ బుక్ చేయడం గ్యారెంటీ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎవరిని వదలాం. జనాభా ప్రాణాలతో, మా అన్నదమ్ముళ్ళు ప్రాణాలతో చెలగాటమాడిన ఎవరిని కూడా మేము వదలమని మనవి చేస్తా ఉండా. గుర్తు పెట్టుకోండి, యువర్ డేస్ ఆర్ నంబర్డ్. మీ టైం వచ్చేసింది, మీకు టైం దగ్గర పడిందని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? ఈ బియర్ తాగి రాకేష్ మాస్టరు పాపం అయితే 20 బీర్లు తాగడం తప్పు, ఆయన తాగాడు. బట్ అయినా కూడా నేనేమంటానంటే ఇదే భూము వేరే చోట్ల కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. కానీ మా ఆరోపణ ఏంటంటే ఆంధ్రాకి వచ్చే లిక్కర్ క్వాలిటీ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉందనేది మా ఆరోపణ. దానికి మేమేం చేసాం, మేము ఫీల్డ్ అనాలిసిస్ చేసి ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే మేము ఆ రోజు అన్నీ కూడా చూపించాం. దాన్ని చించాడ బారేశారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇంకా ఆయన ఇన్వాల్వ్మెంటే ఉన్నప్పుడు ఇంకా మనం ఎవరు దానికి చెక్ చేసేది? ఎవరు చెక్ చేయరు కదా. సో ఈ బ్రాండ్లు చూడండి, యాడైనా ఈ ఆంధ్ర గోల్డ్ అంట, సో వైఎస్ గోల్డ్ అని పెట్టుకోండా. వైఎస్ గోల్డ్ ఏంది? ఆడైనా దొరకద్ది బ్రాండా? ఏంది బ్రాండా? ఇదొక బ్రాండా? ఇంకేందో ఉన్నాయి. సిల్వర్ స్ట్రైప్స్, వైఎస్ స్ట్రైప్స్ అని పెట్టుకోండి. వైఎస్ స్ట్రైప్స్ ఏంది బ్రాండ్లు? ఈ తాగితే బతికేదానికే నడుస్తున్నా. ఎక్కడైనా దొరుకుతాయా ఈ బ్రాండ్లు? తమిళనాడు, ఆంధ్ర, ఎక్కడికి పోవక ఈ ఆంధ్ర, అసలు తెలంగాణకు పోతే మేమేదో ఫారెన్ పోయినట్టుంటుంది. ఎప్పుడైనా ముందు కొనాలని అంగడికి పోతే రకరకాల బ్రాండ్లు. మనం ఏమన్నా లండన్లో ఉన్నామా, బ్యాంకాక్లో ఉన్నామా, యాడున్నాము, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. ఓయమ్మా ప్రాణం పొంగి అసలు ఆనందం. హైదరాబాద్కు పోతే ఈడ బోడి మా ఏందదా ఏం షాపా, లిక్కర్ మార్ట్ కాదు, కొత్తగా పెట్టాడు కదా కాస్ట్లీది, ఎలైట్ షాప్. ముష్టి షాప్ ఏమో ఇంత పెద్ద షాప్ ఉంటుంది, 4 బ్రాండ్లు ఉంటాయి. అరే కింగ్ ఫిషర్ బీరీన్రా యాడుందనా, బారుకు పోయి కొన్నా. ఒరే బార్లో 400 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారా. అంక నాకన్నా మేమేం చెయ్యాలా? ఏంద్రి ఇదే? ఒరే కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? మళ్ళీ మీరు ఫ్యాక్టరీలు తెస్తారంట, ఐటీలు తెస్తారంట. ఆ ఐటీలో పనిచేసే పిల్లలు, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లలు ఆ ఎలైట్ షాపుకి పోతే పక్క రోజే ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాడు. మేము ఈడు ఉండం, మేము చెన్నైకి పోతాము, హైదరాబాద్కి పోతామని. ఏమైనా అసలు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఈ బ్రాండ్లు అసలు అంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తారో, మీకు ఎవరు కమిషన్ ఇస్తారో, అది కూడా ఏంది, వాళ్ళ బ్రాండ్ని వాళ్ళ ఫ్యాక్టరీలో చేసుకునే దానికిలే. వీళ్ళ ఫ్యాక్టరీల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్టిలరీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది కూడా వీళ్ళే చేయాల.
ఈ విధంగా దోసుకుంటుంటే ఏముందమ్మా, పెద్ద పని ఏముంది? నేను అడుగుతున్నాను ఒకటే, ఈ బ్రాండ్లు ఇదిగో ఈ సిల్వర్ స్ట్రైప్స్ ఇంకేందో చూసానా, 9 హార్సెస్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు గుర్రాలు ఎక్కాలనుకుంటే, గుర్రాలు ఎక్కి నేర్చుకోవాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వైఎస్ 9 హార్సెస్ తాగితే 9 గుర్రాలు ఎక్కి ఒకేసారి వెళ్ళొచ్చు. టికి 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 టికి. అంత బ్యూటిఫుల్ బ్రాండ్స్ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో అందరికి చెప్తున్నాం, గుర్రాలు ఎక్కాలన్నా సిల్వర్ స్ట్రైప్స్ కావాలన్నా మా దగ్గరే ఉంటాయి, ఇంకెక్కడా దొరకవు. రండి, ఇదే టూరిజం. నేను ఈరోజు రోజక్కని అడుగుతున్నా, రోజక్క నువ్వు టూరిజం మినిస్టర్, చెప్పు, మీరు అడ్వర్టైజ్ చేయండి, కమాన్ 9 హార్సెస్ తాగండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి అని. మన టూరిజం కూడా పెరగద్దని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏమైంది? మా అక్కకు బాగాలేదా? ఏమైందా? రోజక్క బాగాలేదా? ఏమంట? రోజక్కకి పాపం ఇక్కడ అభిమానులు ఎక్కువ కదా, ఏడొచ్చి హాస్పిటల్లో చేరితే లక్షల మంది వచ్చి హాస్పిటల్ చుట్టూ ఆమెను చూడాలని, మళ్ళీ ఆమె రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇట్టిట్ట ఊపంగానే ఆ తలైవ సినిమా చూసాం చూడు, చిరంజీవి సినిమా కూడా గుర్తుంది నాకు, ఇట్టేదో అంటాడు బాలకృష్ణ సినిమా, ఇట్ట అనగానే అందరు చేతులు ఎట్టిట్టండి, అంత అభిమానులు తాకిడి ఎక్కువైపోద్దని ఆమె వెళ్ళిపోయింది అని చెప్పుకుంటుంది. అసలు విషయం ఏంటంటే, ఈడ వద్దురా నాయనా, బతికితే 10 కాలాలు ఉండాలా, నేను ఆ అపోలో చెన్నై అపోలోనే కదా, చెన్నై అపోలో కన్నా పోతా, హైదరాబాద్ అపోలో కన్నా పోతా అని చెప్పింది. అప్పటికి మా రజనక్క ఫోన్ చేసింది, అక్క నువ్వు ఇక్కడ రాకపోతే ఎట్టక్క, అసహ్యంగా ఉంటుంది, మనమేమో హెల్త్ హెల్త్ హెల్త్, మొన్నే ఎన్టీఆర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టాము, ఆ దెబ్బతో ఏమన్నా నువ్వు భయపడి పారిపోతున్నావా, బాగానే ఉందక్క అనింది. కానీ ఎవరు భయాలు వాళ్ళైనా ఈడ కూర్చోవడం మాట్లాడడం కాదు, అర్థమైందా? హాస్పిటల్కి పోతే ప్రాణాలు పుట్టుక్కని పోయినాయి అనుకో, మళ్ళీ రావుగా, దానికని జాగ్రత్తగా ఆమె చెన్నైకి పోయింది. రోజక్క నువ్వు బాగుండాలా, నువ్వు మంచి సుఖ సంతోషాలతో రెడీగా ఉండు, చంద్రబాబు అనే నేను అని తొందరలో చెప్పబోతున్నాడు, నువ్వు వచ్చి చూడాలా, మేమందరం ఆనందించాలా. అనారోగ్యం పాపం చాలా కష్టపడుతుంది కదండి టూరిజంకి, పాపం ఎన్ని రాష్ట్రాలు తిరిగింది, టూరిజం ఎంత పెంచింది. మీరు అన్ని నెగిటివ్ సెన్స్లో తీసుకోకూడదు. మనం ఆ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి టూరిజంలో ఎన్ని వేల కోట్లు మిగిలినాయి, మన టర్నోవర్ ఎంత పెరిగింది, ఎంత డెవలప్ చేసింది. ఆ డెవలప్మెంట్తో ఈ ఎండల్లో తిరిగి 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 పాపం, సరే ఒక సైడ్ ఆమె ఆడ బిజీ అనుకో, మా జగన్మోహన్ రెడ్డికి కూడా పని బాట లేదు. ఆ స్టిక్కర్లు అంటించాయి ఎండలో, పాపం ఆ బ్యాగ్ వేసుకొని అంటించి 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 బాగా రెస్ట్ అవి మనం చెప్పకూడదులే, కొన్ని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అప్ప. నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్? మద్యపాన నిషేధం అవునయ్యా, అప్పు దాని మీద ఒకదాని మీద పెడితే మనం బాధపడాలా. మీ మీద కూడా పెట్టేసాము కదా, భూముల మీద పెట్టాము. సో అది అప్పుల సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ నిద్రపోతారు, 2 hours మాట్లాడాల్సి వస్తుంది. వద్దులే, అది ఇంకో రోజు పెట్టుకుంటాం. ఓకే, మే 22, 2000 నోట్లు ఇది కాగానే ఆల్మోస్ట్ 1000 crores, 1400 crores లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ పెరిగింది. 2444 కోట్ల రూపాయలు 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత పెరిగిన విషయం మీరందరూ గమనించాలి. మేము ఒకటే ఆల్మోస్ట్ 1400 crores పెరిగింది. లేదు, అంత పెరగలేదు, 1300 crores పెరిగింది అని మీరు అనుకుంటే దయచేసి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు చెప్పండి, మేము కోరుకుంటున్నాం. ఓకేనా? షల్ వి కాల్ ఇట్ ఎ డే? థ్యాంక్ యూ, నమస్కారం.